సాధకుడు ఒక పాయింట్ని గుర్తిస్తే మనస్సు తేలిక పడిపోతుంది. ఇంకా మనస్సు తేలిక పడితే బరువుల్ని దింపుకుంటుంది. గుర్తుపెట్టుకోండి, మనస్సు ఎప్పుడైతే తేలికగా ఉంటుందో ఉల్లాసంగా ఉంటుంది. మనస్సు ఒక ఆహ్లాదంగా ఉంటుంది. మనస్సుకి ఒక లైట్నెస్ వచ్చేస్తుంది. ఆ లైట్నెస్ అంటే హెవీనెస్ లేని మైండే ధ్యానానికి పనిచేస్తుంది. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ధ్యానంలో మనస్సు అనేది మార్గం కాదు. మనస్సుకి ధ్యానానికి సంబంధం లేదు. ధ్యానాన్ని మనస్సు ఇంటర్ఫీర్ చేస్తుంది. దట్స్ ఇట్, గుర్తుపెట్టుకోండి. ధ్యానాన్ని మనస్సు చెయ్యదు. చాలామంది అంటారు మనస్సుతో ధ్యానం చేయాలని. మనస్సుతో ధ్యానం చేస్తే మనస్సు ఉండదు, ఉంటే కదా అది ధ్యానం చేయడానికి. ఏదైనా మీరు ఒకటి అప్పచెప్పారనుకోండి, ఇంక మనసు అలా పరుగులు తీస్తూ ఉంటుంది, దాని మీద నిలబడదు. కాబట్టి మనస్సు ధ్యానం చెయ్యదు, లోపల జరిగే ధ్యానాన్ని ఆటంకపరుస్తూ ఉంటుంది మనస్సు. ఎందుకు? దాని సంస్కారం లోపల. అర్థమైందా? మనం ఒక పిల్లాన్ని ఎక్కడో తీసుకెళ్ళాం పనికి, గుర్తుపెట్టుకోండి. ఒక కుక్క పిల్లని కూడా తీసుకెళ్లారు వీళ్ళు. ఒక కుక్క పిల్ల, ఇంట్లో పెంచుకునే కుక్క పిల్లని తీసుకెళ్లారు. చంకన కన్నపిల్లని తీసుకెళ్లారు. సో ఇది కన్నపిల్ల చంకన ఉంది, చేతిలో కుక్క పిల్ల ఉంది. ఒకరింటికి వెళ్ళిన తర్వాత ఆ కుక్క పిల్ల ఉంది కదా, దాన్ని ఏం చేస్తారంటే వీధిలో అక్కడ గొలుసు ఉంటుంది, దాన్ని కట్టేస్తారు. అవునా కాదా? ఆ కుక్క పిల్ల అక్కడ ఉంటుంది, దానికి ఏదో బిస్కెట్లు ఏదో పెట్టేస్తారు, అది తింటూ ఉంటుంది, అలా కూర్చొని ఉంటుంది అది మళ్ళీ ఈవిడ వచ్చేదాకా. కానీ చంకనున్నటువంటి కన్నపిల్ల ఉంది, దాన్ని ఎక్కడైనా కడుతుందా? కట్టదు, దాన్ని పక్కన పెట్టుకుంటుంది. అది ఈవిడ మాట్లాడుతూ ఉంటే ఇలా నోటి మీద చేయబెట్టుతుంది, లేకపోతే ఆవిడని ఇలా గెలుకుతుంది, లేకపోతే అక్కడికి వెళ్ళి ఏదో చేస్తుంది, లేకపోతే ఏదో అంటే ఈవిడ క్రియకు ఆ పిల్ల ఆటంకపరుస్తూ ఉంటుంది. బాగా చూడండి. ఇప్పుడు ఆ పిల్ల ఏం పని చేయదు, కానీ ఈవిడ చేసే పనికి ఆ పిల్ల అడ్డుపడుతూ ఉంటుంది, ఆ కన్నపిల్ల, అది చంకనున్నటువంటి శిశువు. అప్పుడు ఈ తల్లి ఏం చేస్తుంది తెలుసండి? దాని పిల్ల అది నైజం అది. కాబట్టి ఆ పిల్లని, ఆ శిశువుని ఈ తల్లి చాలా జాగ్రత్తగా ఊరుకోబెడుతుంది. ఏదో ఒకటి ఇచ్చి ఆడుకోవడము, దానికి ఒక పని అప్పచెప్పడము, లేకపోతే దాన్ని ప్రశాంతంగా కూర్చోబెట్టడము, దాన్ని పడుకోబెట్టడము, అంటే తన క్రియకు ఆటంకం కలగనివ్వకుండా దాన్ని పక్కకు తప్పిస్తుంది. అలాగే ఇక్కడ ధ్యానం చేసేటప్పుడు చాలామంది నా మనస్సుని నియంత్రణ చేయాలి, నా మనస్సుని కంట్రోల్, ఇన్ని మనస్సుతో ధ్యానం చేయరు మీరు. ఫస్ట్ అసలు లాజిక్ మనం అర్థం చేసుకోవాలి. ధ్యానం అనేది మనస్సుతో చేసేది కాదు. ఎందుకంటే మనస్సుకు కూడా అందని స్థితి ధ్యానం. కానీ ఆ ధ్యానం అనే ప్రక్రియను మనస్సు ఆటంకపరుస్తూ ఉంది. మనస్సు ఇంటర్ఫీర్ అవుతుంది ఆ ధ్యానం అనే ప్రక్రియలో. ఇప్పుడు నేను ఏదో ఒకటి ఆలోచన చేస్తున్నాను అనుకోండి, టక్కుమని ఒక ఆలోచన పుడుతుంది. అవునా కాదా? ఇప్పుడు ధ్యానంలో కూర్చున్నాను అనుకోండి, ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని నేను అలాగా కూర్చొని చూస్తున్నాను అనుకోండి, ఏదో ఒకటి పొడుచుకొచ్చి మళ్ళీ ఎక్కడికో తీసుకెళ్తుంది. అంటే లోపల నేను వెంకటేశ్వర స్వామిని చూస్తున్నప్పుడు మనసు ఏం చేస్తుంది తెలుసండి? దేన్నో ఒకదాన్ని ముందుకు తీసుకొచ్చి తెర మీదకి డివియేట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి మనస్సు ధ్యానం చేయదు సుమి. ధ్యానం చేసే ధ్యాతకి మనస్సు ఎంతో కొంత ఇంటర్ఫీర్ అవుతూ ఉంటుంది. అందుకనే స్వామీజీ నాకు కాన్సన్ట్రేషన్ ఉండట్లేదండి. మనం సులువులు పట్టుకోవాలి. అసలు లోపల ఏం జరుగుతుందో గుర్తించాలి. అందరూ ధ్యానం చేసేస్తామని అంటారు. ఏమిటి, ఎక్కడ జరుగుతుంది ధ్యానం? అసలు ధ్యానం ఎవరు చేస్తున్నారు? అసలు ఎక్కడ జరుగుతుంది ఈ శరీరంలో? ఏ ముక్కు మీదనా, కంటి మీదనా, లేకపోతే నోట్లోనా, లేకపోతే లోపల ఎక్కడ? అసలు ఏమిటి జరుగుతుంది ధ్యానం అంటే? అసలు వాట్ ఈస్ ది రియాక్షన్ దట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్ వైల్ యు ఆర్ మెడిటేటింగ్? నువ్వు ధ్యానం చేసేటప్పుడు లోపల ఏ ప్రతిక్రియలు జరుగుతున్నాయి, ఏ క్రియలు చోటు చేసుకుంటున్నాయి, వీటిని మనం గుర్తించాం. ఏదో గుడ్డెదు కూర్చుంటాం, అలాగా ఉంటాం, కొంతసేపు చేసామని అనిపించుకుంటాం, తర్వాత ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు అలా కూర్చుంటాం, తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఇలా లేచి ఏమిటంతా ఏదో పొందినట్టు ఇలాగా ఫీల్ అయిపోయి ఇలా బయటకు వచ్చి ఒక ఎక్స్ప్రెషన్స్ అని. అగో మీ అందరికీ అర్థమైపోయింది. ధ్యానం అనేది ఒక అద్భుతమైనటువంటి స్వతసిద్ధమైనటువంటి స్థితి. ధ్యానం అంటే, ధ్యానం అంటే చెయ్యబడేది కాదు, క్రియ కాదు. గుర్తుపెట్టుకోండి, ధ్యానం అనంటే స్వతసిద్ధమైనటువంటి స్థితి, సహజమైన స్థితి ధ్యానం అంటే. అయితే స్వామి, ఇప్పుడు ధ్యానంలో కొంతమంది అంటారు కదా, రాముణ్ణి అలా ధ్యానం చేయమని, కృష్ణుణ్ణి చేయమని, శివుణ్ణి చేయమని, అమ్మవారిని చేయమని. అంటే అది కూడా ధ్యానమే, దాని ధ్యానం కాదనట్లే.
అదేంటి తెలుసా అండి? పరధ్యానం. అదేమిటది? పరధ్యానం. గుర్తుపెట్టుకోండి. ఎందుకు దీన్ని పరధ్యానం అన్నాను? ఇప్పుడు నేనున్నాను, కళ్ళు మూసుకున్నాను, మంచి ఆసనం వేసుకున్నాను, కూర్చున్నాను ధ్యానంలో. ఇప్పుడు నేను లోపల కూర్చున్న తర్వాత ఒకసారి ఇప్పుడు నాకు ఒక ఇష్ట దైవాన్ని ఒకటి లోపల విజువలైజ్ చేసుకున్నాను. అంటే లోపల మనస్సులో నాకు కృష్ణుడు అంటే ఇష్టం. ఆ కృష్ణుడిని అలా లోపల ఆ కృష్ణుడిని నేను చూస్తూ కస్తూరి తిలకం లలాట పలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనంచ కలయం కంఠే చ ముక్తావళి గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి. అసలు ఈ శ్లోకం చెప్తూ అలా లోపల కృష్ణుడిని విజువలైజ్ చేయండి. ఈ శ్లోకం అయ్యేలోపు మీ మనసు ఎన్నిసార్లు బయటికి వెళ్ళిందో ఒకసారి చెప్పండి. మీకు పరీక్ష అది. మీరు ఎప్పుడైనా ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా ఈ శ్లోకం తీసుకోండి. రాముడి మీదైనా కృష్ణుడి మీదైనా ఒక ధ్యాన శ్లోకం ఉంటుంది కదా. రాముడు ఉన్నాడనుకోండి, శ్రీరాఘవం దశరథాత్మజం అప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి ఉంది కదా. అమ్మవారిది ఉందనుకోండి, అమ్మవారిది చెయ్యండి. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్య మౌళిస్ఫురత్ తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీన వక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థ రక్తచరణాం ధ్యాయేత్ పరామంబికాం చేయండి.